మంత్రి రావెల కిషోర్ బాబు తీరు అధికారులను హడలెత్తిస్తోందా? కాన్వాయ్ పేరుతో మంత్రి చేస్తున్న హడావుడి అధికారులకు సంకటంగా మారిందా? మంత్రి పేరు చెప్పి అనుచరులు సాగిస్తున్న దందా మంత్రికి తెలిసే జరుగుతోందా? గుంటూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎందుకు భయపడుతున్నారు? మంత్రి తీరుపై హడలెత్తుతున్న అధికారులు. జిల్లా పర్యటనకు వస్తున్నారంటే బెంబేలు. భారీ కాన్వాయ్ ఉండాలని డిమాండు. మంత్రి పేరు చెప్పి వసూళ్లకు దిగుతున్న అనుచరులు. విద్యార్థులకు చెల్లించే మొత్తాలపై మంత్రి అనుచరుల కన్ను. మంత్రికి తెలిసే జరుగుతోందని జోరుగా ప్రచారం. మంత్రి రావెల కిషోర్ బాబు తీరు ఆయన ఆధీనంలో ఉన్న శాఖల అధికారులను బెంబేలెత్తిస్తోంది. ఆయన సొంత జిల్లా గుంటూరు పర్యటనకు వస్తున్నారంటే అధికారులు హడలిపోతున్నారు. జిల్లాలో మంత్రి రావెల కిషోర్ బాబు కార్యక్రమం అంటే ప్రజలే కాదు, టీడీపీకి చెందిన నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏమైనా పనులుంటే జిల్లాకు చెందిన మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దగ్గరకో మరో నాయకుని దగ్గరకో వెళ్తుంటారు తప్ప రావెలను ఆశ్రయించేవారు చాలా తక్కువ. దీంతో తన హంగు ఆర్భాటం చూపించేందుకు తన కాన్వాయ్లో అదనపు వాహనాలు ఏర్పాటు చేయాలని తన శాఖాధికారులకు మంత్రి గారు హుకుం జారీ చేస్తున్నారట. దీనికయ్యే ఖర్చును సొంత శాఖ అధికారులే భరించాలట. దీంతో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఆ ఖర్చు భరించలేక ఆ భారాన్ని విద్యార్థులపై మోపాలని భావించారు. గుంటూరు జిల్లాలో 3 ఆశ్రమ పాఠశాలలు, 36 గిరిజన సంక్షేమ హాస్టళ్లున్నాయి. రికార్డుల ప్రకారం వీటిలో 4642 విద్యార్థులున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద వీరికి ప్రతి నెల 1050 రూపాయలు, 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 750 రూపాయలు, 8 నుంచి 10వ తరగతి చదివే వారికి 850 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే రికార్డుల్లో ఉన్న సంఖ్యకు వాస్తవంగా హాస్టల్లో ఉండేవారి సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని మంత్రి అనుచరులు అధికారులతో కుమ్మక్కవుతున్నారని తెలుస్తోంది. పిల్లలకు చెల్లించగా మిగిలిన డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించాలని చెప్తున్నట్టు సమాచారం. దీంతో అధికారులు నోర్లు వెళ్లబడుతున్నారు. ప్రతి హాస్టల్ వార్డెన్ కు ఈ ఆదేశాలు వెళ్లడంతో ఏం చేయాలో ఇప్పుడు పాలుపోని పరిస్థితి. ఇదేంటని గట్టిగా అడిగే ధైర్యం చేయలేని పరిస్థితి. దీంతో మంత్రి రావెల కిషోర్ బాబు గుంటూరు జిల్లాలో అడుగు పెట్టగానే ఆయన కోసం అధికారులు భారీ కాన్వాయ్ను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి అనుచరులకు భోజనాలు, వసతి సౌకర్యాల నుంచి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సంగతి తెలిసి ఇతర శాఖల అధికారుల్లో దడ మొదలైంది. ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతోందా? పేరు చెప్పి ఆయన అనుచరులు ఇదంతా చేస్తున్నారా అన్నది సస్పెన్స్. సొంత శాఖలో మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటే ఎలా ఉంటుంది చెప్పండి అనే వాళ్ళ సంఖ్య తక్కువేం లేదు. సాక్షి న్యూస్, గుంటూరు.